హాయ్ గాయ్స్, నేనైతే ఈరోజు వాటర్ బాటిల్స్, వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటినేమో రీయూజ్ చేద్దామని చేసి ఈ యాక్సెసరీస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. కత్తెర అండ్ టిష్యూ పేపర్ అండ్ ఫెవికాల్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దాన్నేమో మనమేమో ఫస్ట్ ఏమో బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకుంటాము. పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసి పెట్టుకుంటాం. పక్కనే పెట్టుకున్నాక ఫస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ వైట్ సిమెంట్ మిక్స్ చేసుకున్న మిక్చర్ ఏమో ఈ విధంగా మనము ఒక కప్లోకి తీసుకున్నాను నేనైతే. దానిలోకి కొంచెము ఫెవికాల్ అండ్ వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటాం అనమాట. నేను ఇందులో నా ఫెవికాల్ వేయడం చూపించలేదు, ఆ తర్వాత వేసుకున్నాను, మర్చిపోయాను అనమాట. ఈ విధంగా టెక్స్చర్ అనేది ఈ విధంగా కలుపుకుంటాము. కలుపుకున్నాక మనము ఒక టిష్యూ పేపర్ని తీసుకున్నాం కదా, దాన్నేమో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దాన్నేమో పక్కన పెట్టుకొని బాటిల్కేమో వాటర్ అండ్ గ్లూ మిక్చర్ అయితే మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకొని ఆ మిక్చర్నేమో మనము బాటిల్కి అయితే అప్లై చేసుకోవడానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము. పక్కన పెట్టుకున్నాక బాటిల్ తీసుకొని బాటిల్కేమో ఫస్ట్ ఈ లిక్విడ్ అనేది మనం అప్లై చేసుకున్నాక టిష్యూని అంటించవచ్చు. ఆర్ఎల్స్ టిష్యూ అంటించాక ఆ లిక్విడ్నేమో ఇలాగా మొత్తం అంతా కూడా బాటిల్కి అతుక్కోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటాం మొత్తం అన్నిటిని కూడా. టిష్యూస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ లిక్విడ్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట. బాటిల్ మొత్తం కూడా ఈ విధంగా టిష్యూ పేపర్ని అంటించేసాక కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక పైన నేనైతే టెక్స్ట్ ఇస్తున్నాను ఏమేమి మిక్స్ చేశాను అనేది. ప్లాస్టర్ ప్యారిస్, వైట్ సిమెంట్ అండ్ ఫెవికాల్ మిక్స్ చేసిన ఆ పేస్ట్నేమో ఈ విధంగా బాటిల్కేమో అప్లై చేసుకుంటాను. ఏదో ఒక స్పూన్ కానీ ఏదైనా, నా దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తోని నేను ఈ విధంగా ఈవెన్గా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. 8 అవర్స్ అయితే దీన్ని ట్రై చేయాలన్నమాట. ఎండలో పెట్టుకుంటే మీకు త్వరగా ఆరుతుంది గాలి రావడం వల్ల. ఈ విధంగా ఆరిపెట్టుకున్నాక మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. కొంచెం గరుగ్గా అన్ఈవెన్గా ఉంది కదా, దాన్నేమో మనము ఒక శాండ్ పేపర్ తీసుకొని ఈ విధంగా స్మూత్ చేసుకుంటాం అనమాట. మొత్తం టాప్ లేయర్ అంతా కూడా స్మూత్ చేసుకున్నాక నా దగ్గర ఒక ఆరెంజ్ కలర్ పెయింట్ అయితే తీసుకున్నాను. పెయింట్ తీసుకొని దాన్నేమో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆఫ్ అయితే బాటిల్కి ఆఫ్ నుంచి నేను ఈ కలర్ అయితే అప్లై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ విధంగా మొత్తం బాటమ్ అంతా కూడా మనము ఆరెంజ్ కలర్ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైతే ఉంటాయో వాటిని 2 కలర్స్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్గా ఈ కింద లేయర్ అంతా కూడా అప్లై చేసుకున్నాను ఆరెంజ్ కలర్. పైన అంతా కూడా వైట్ ఉంది కదా, మధ్యలో స్కై బ్లూ కలర్ అండ్ పైనేమో గోల్డ్ వైట్ కలర్లోనే చెమ్కి కలర్ వచ్చినట్టుగా అది అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని ఫ్లవర్స్ వేస్తే కొంచెం బాగుంటుంది కదా ఫ్లవర్ వాజ్కి కాబట్టి అని చెప్పేసి అయితే ఓన్లీ అలా వదిలేకుండా ఇలాగా ఎల్లో కలర్ని అయితే తీసుకున్నాను. ఎల్లో కలర్ను ఈ విధంగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను. చాలా బాగున్నాయి. ఈ విధంగా మొత్తం అంతటి కూడా నేను 2 ఆల్టర్నేటివ్ కలర్స్తో ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లవర్స్, మీకు నచ్చిన ఐడియాస్ ఏమైతే ఉంటాయో దాన్ని ఈ బాటిల్ పైన మీరు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా, చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా. నెక్స్ట్ ఏమో నా దగ్గర వార్నిష్ అయితే ఉంది. దాన్నేమో కొంచెం షైనింగ్గా వచ్చేటట్టుగా ఈ విధంగా అప్లై చేసుకున్నాను. ఈ విధంగా స్ప్రే చేసుకుంటే వార్నిష్ అనేది మనకి కలర్ అనేది తడిపడినా కానీ కలర్ పెయింటింగ్ అనేది పోదనమాట. కొంచెం ఎక్కువగా గట్టిగా ఉంటుంది. కొన్ని మంత్స్ కానీ అలాగా మనము నీట్గా దాచుకుంటే ఈ విధంగా అయితే అలానే ఉంటుంది. పెయింట్ అనేది పాడవ్వదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని హోమ్ డెకరేషన్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మనం దీంట్లో ప్లాంట్స్ అయినా వేసుకోవచ్చు, ఏవైనా ఫ్లవర్ వాజెస్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. నేనైతే వాటర్ వేసుకొని దానిలో కొన్ని మనీ ప్లాంట్స్ ముక్కల్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ విధంగా మనం నేచర్ని మంచిగా ల్యాప్టాప్స్ పక్కన మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇంట్లో అయితే ఈ విధంగా వేస్ట్గా పాడేయాలనుకున్న వాటితోని ఈ విధంగా బ్యూటిఫుల్గా తయారు చేసుకొని మీరు ఇంటిని అందంగా మర్చుకోవచ్చు. ఇలాంటి డిఐవై కోసం నా ఛానల్లో చాలా ఉంటాయి. మీరు దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్లో డిఐవైస్ ఉంటాయి. ఫస్ట్ బాటిల్ పెయింటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డిఐవై ఏంటో చూసేద్దాం. ఇంకొక బాటిల్ని అయితే ఈ విధంగా నేనేమో మార్క్ చేసుకుంటున్నాను స్కెచ్ పెన్తో. బాటిల్కి దగ్గర నుంచి మార్క్ చేసుకుంటే మనకి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు కాన్ఫిడెంట్గా ఉంటే డైరెక్ట్గా కట్ చేసేయచ్చు. మార్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది, త్వరగా క్లియర్గా ఉంటుంది. షేప్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న బాటిల్ని అయితే పక్కన పెట్టుకొని దానికేమో
మల్టీ కలర్ ఈ విధంగా 3 బాటిల్స్ని అయితే నేను తీసుకున్నాను. దాని ముందు పెట్టడం మర్చిపోయాను. చూసారు కదా. నెక్స్ట్ ఏమో ఫెవికాల్ని అండ్ వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని దానికేమో ఇంకా కొన్ని టిష్యూస్ తీసుకున్నాను. సేమ్ ఇంతకుముందు డిఐవై లానే టిష్యూస్ తీసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాటిల్కేమో ఆ టిష్యూస్ని సేమ్ ప్రాసెస్లో ఇందాకలాగానే వాటర్ అండ్ ఫెవికల్ లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ని దీనికి బాటిల్కి అప్లై చేసుకొని అండ్ టిష్యూస్ని అయితే యాడ్ చేసుకుంటాం అనమాట. ఇలా టిష్యూస్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుందంటే మనకి బాటిల్ అనేది గుర్తుపట్టడం చాలా కష్టం అనమాట. ఇది ఏంటి చాలా బాగుంది, ఇది ఎక్కడి నుంచి ఆర్డర్ చేశారు, ఎక్కడ కొన్నారు అనే విధంగా మనకైతే లుక్ అనేది వస్తుందన్నమాట. అసలు బాటిల్ అనేది కనిపించకుండా మనం ఇలా కవర్ చేయడానికి టిష్యూ వాడామనుకంటే వేరే టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. దీనికేమో ఇంకొకటి ఆరెంజ్ కలర్ పెయింట్ తీసుకొని అడుగు భాగాన ఫస్ట్ లేయర్ అయితే అప్లై చేసుకున్నాను. చూసారు కదా. సేమ్ ఒక 3 బాటిల్స్కి కూడా ఇలానే నేను టిష్యూ పేపర్ని అంటించుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ బాటిల్కి ఈ కప్కేమో ఈ విధంగా ఫస్ట్ కిందనంతా కూడా ఈ విధంగా ఆరెంజ్ కలర్ అప్లై చేసుకున్నాను. ఆరెంజ్ కలర్ అప్లై చేసుకున్నాక మౌల్డ్స్ ఏమో తీసుకున్నాను. ఒకటి హార్డ్నర్, ఒకటేమో ఇలాగ వైట్ కలర్ ఉంది కదా దాన్ని. ఈ రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట. మొత్తం అంతటా కూడా హార్డ్నర్, స్మూత్నర్ కూడా 2 మిక్స్ చేస్తే మంచిగా ఒక ఈవెన్గా మంచి ముద్ద అయితే వస్తుందన్నమాట. ఆ ముద్దను తీసుకొని మనకు నచ్చినట్టుగా ఫ్లవర్స్ కానీ ఏవైనా లీవ్స్ కానీ ఇంకేమైనా మీకు ఏ ఐడియాస్ ఉంటే వాటిని మీరు ప్రజెంట్ చేయొచ్చు. ఆ బాటిల్ మీద పెట్టుకోవచ్చు. నేనేమో ఇలాగ చిన్నగా ఒక 4 తీసుకున్నాను. దానికేమో ఈ విధంగా టూత్ స్టిక్స్తో పెట్టుకుంటున్నాను ఒక ఫ్లవర్ వచ్చేటట్టుగా. మీకు ఎలా నచ్చితే అలాగా మీరు షేప్స్లో మీరు ఫ్లవర్స్ అయితే చేసుకోవచ్చు. నాకు ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా నేను కొన్ని ఫ్లవర్స్ని అయితే ఈ విధంగా చేసుకున్నాను. దానిని మనమేమో ఇప్పుడు బాటిల్కేమో గమ్ అతికించుకుంటాం అనమాట. అంటించే ముందు మనకు నచ్చిన ఫార్మాట్లో ఇవి చేసిన హార్డ్నర్తో చేసిన క్లేతో ఉన్న ఫ్లవర్స్ని అయితే ఈ విధంగా నేను డిఫరెంట్ ఆకులు అండ్ ఫ్లవర్స్ అయితే పెట్టుకొని గమ్ అతికించుకొని మొత్తం అంతటిని కూడా ఫ్రంట్ వైపు మనం ఏదైతే ఫ్రంట్ వైపు పెట్టుకుంటామో దానికి ఇటువైపు ఇలాగా అతికించుకున్నాను అనమాట కొన్ని ఫ్లవర్స్ని. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఏమో నేను వాటికి కలర్స్ అయితే వైట్ కలర్ అండ్ ఫస్ట్ ఫ్లవర్కి అయితే వైట్ కలర్ అప్లై చేస్తున్నాను. కొన్ని ఫ్లవర్స్కి ఏమో వైట్ కలర్ అప్లై చేసుకొని నెక్స్ట్ ఏమో వేరే ఇంకేమైనా కలర్స్ యూజ్ చేస్తున్నాను. రెడ్ కలర్ చూసారు కదా. ఈ విధంగా మీకు దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్తో ఫ్లవర్స్ అనేవి మీరు మొత్తం అంతా కూడా ఒక కలర్ ఇవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ కలర్స్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏమో బ్లూ కలర్ కూడా ఇంకా ట్రై చేశాను. బ్లూ కలర్ ఫ్లవర్ వచ్చేటట్టుగా ఈ విధంగా దగ్గరగా కాకుండా ఒక్కొక్క కలర్ అండ్ లీవ్స్కి ఏమో గ్రీన్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. లీవ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, బాగా వచ్చాయి. నేను ఒక లీవ్ షేప్లో మనము పెట్టుకున్నాక క్లేని దానికేమో మనము ఒక పిన్నేస్తో కానీ అలాగా గీతలు వచ్చేటట్టుగా పెట్టుకుంటాం అనమాట. ఇంకొకటి ఇలాగా నాకు ఫ్లవర్స్కి షేప్స్ ఉన్నాయన్నమాట. వాటిలో మనం ఈ క్లేని పెట్టేసుకుంటే డైరెక్ట్గా మనకు ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. కొన్ని ఇలాగ తయారు చేశాను, కొన్ని చేతితో నా ఓన్గా ట్రై చేశాను అనమాట. ఈ విధంగా అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా ప్లాంట్స్ అయితే వేసుకోండి. ఇంకేమైనా లైక్ పేపర్ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిఐవై ఏంటంటే ఇంకొకటేమో ఆయిల్ బాటిల్ ఒకటి ఉందన్నమాట. దాన్నేమో కట్ చేసుకుని బాటిల్నేమో కట్ చేసుకున్నాక కార్డ్బోర్డ్ తీసుకుని ఈ విధంగా ఏ బాటిల్ ఎంత సైజులో ఉందో రౌండ్గా ఆ సైజులో కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్నాక దానికి ఫెవికాల్ అంటించుకొని కొన్ని పీసెస్ని ఈ విధంగా కార్డ్బోర్డ్ పీసెస్ని కట్ చేసుకున్నాను అనమాట. వాటిని కూడా ఈ బాటిల్కి అటాచ్ చేసుకొని దానిపైన క్లే అండ్ టిష్యూ కూడా సేమ్ ఇందాక మాదిరిగానే అంటించుకున్నాను అనమాట. అంటించుకున్నాక వైట్ కలర్ పెయింట్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత క్లేని ఈ విధంగా కలుపుకున్నాక ఒక గ్రేప్స్ షేప్ వచ్చేటట్టుగా అన్నిటిని కూడా చిన్న చిన్న బాల్స్గా చేసుకున్నాక దానికేమో మొత్తం అంతా కూడా పైన చుట్టూ కూడా కాఫీ కలర్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో గ్రేప్స్కి గ్రేప్ కలర్ అప్లై చేసుకొని లీవ్స్కి ఏమో గ్రీన్ కలర్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ డిఐవై ఏంటంటే సేమ్ ఇందాక మనము అప్లై చేసుకున్న టిష్యూ యాడ్ చేసుకున్న అవన్నీ కూడా ఆరిపోయాయి. వాటిని కూడా నేను ఈ విధంగా బ్లూ కలర్ అయితే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్నాక నెక్స్ట్ దాని మీద వైట్ కలర్ పెయింట్తో ఇవి చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన ఫ్లవర్స్ని అయితే మీరు గూగుల్లో చూసి ఫ్లవర్స్ వేసుకోవచ్చు. అరల్స్ మీ ఓన్గా కూడా ఏదైనా ట్రై చేయొచ్చు. ఓకేనా. ఈ విధంగా అక్కడక్కడ ఫ్లవర్స్ని అయితే ఈ విధంగా లవ్ సింబల్ షేప్స్లో ఒక 5 లవ్ సింబల్స్ ఇలా వేసుకున్నాను ఫ్లవర్ వచ్చే మాదిరిగానే.
వేసుకుంటే ఈ విధంగా అవుట్లుక్ అనేది వచ్చిందనమాట. మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో, ఈ ఫ్లవర్ డిజైన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ డిఐవైస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ డిఐవై ఏంటంటే ఇంకొక బాటిల్ ఏమో కట్ చేసుకున్నాను హాఫ్. ఆ కట్ చేసుకున్న దానికేమో మనం ఇక్కడ ఈ ప్లాస్టర్ని అయితే అంటించుకుంటాను అనమాట, గీరుకోకుండా చుట్టూ కూడా అంటించుకుంటే మనకి స్మూత్గా ఉంటుంది అనమాట టాప్ లేయర్ అనేది. నెక్స్ట్ ఏమో నేను డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసి ఈ విధంగా ప్రతి ఒక్క లేయర్కి ఏమో డిఫరెంట్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఏమో బ్లూ కలర్, నెక్స్ట్ ఏమో వైట్ అండ్ రెడ్ అండ్ గ్రీన్, అలాగా అన్ని డిఫరెంట్ కలర్స్ అన్నింటిని కూడా యాడ్ చేస్తే ఎలా వస్తుంది అన్నది ఒకసారి ట్రై చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో చూడండి. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్ ఏమో ఇంకా బ్లాక్ కలర్తో యాడ్ చేస్తున్నాను. దీనిలో మనీ ప్లాంట్స్ కానీ ఏవైనా వేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. మీ దగ్గర ఏమైనా స్పూన్స్, గరిటెలు ఏమైనా కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో నా దగ్గర ఉన్న న్యాచురల్ మిక్స్డ్ ఫ్రూట్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేసుకుంటూ తాగుతూ ఉంటాను కదా, అవి వేస్ట్గా పడేయకుండా నేనేమో నా దగ్గర ఉన్న టీ షర్ట్ని అయితే ఈ విధంగా వేస్ట్గా యూస్ చేయండి కట్ చేసుకొని ఈ విధంగా మొత్తం డొక్కునంతటిని కూడా కవర్ చేసుకున్నాను అనమాట. ఈ ఐడియా ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.